చిలకమ్మ ఎర్రమంకు సరిగా పెట్టలేదు. చూస్తావా నేను కలిసిగా పెడతాను, నీట్ గా పెడతాను. చూపెట్టు. మనం ఎప్పుడు పర్ఫెక్ట్ బాబు ఏ విషయంలో అయినా. దిస్ ఇస్ మై ఫ్రిడ్జ్ డోర్. ఇది 496 లీటర్స్ సామ్సంగ్ AI ఫ్రిడ్జ్ అనమాట. ఈ ఫ్రిడ్జ్ తెలుసా, ఇది మా స్టోరేజ్ ఫ్రిడ్జ్ అనమాట. సో ఈ బుజ్జి ఈ బుజ్జిముండ గురించి కూడా చెప్పాలి, ఇంకో బ్లాగ్ లో చెప్తా. మొత్తం నింపేసా కదా, కంటెంట్ కావాలి అరీఫ్, ఇంకో బ్లాగ్ లో చూసుకుందాం. సో ఈ ఫ్రిడ్జ్ నేను AI మోడల్ ది సమ్ 45,000 రూపీస్ కి కొన్నాను. మా ఆయనతో గొడవ పడి ఫోన్ కొనుక్కోకుండా ఫ్రిడ్జ్ కొన్నాను. ఏ ఫ్రిడ్జ్ నన్ను ఎప్పుడు మర్చిపోద్దు నువ్వు. ఈ ఫ్రిడ్జ్ లో ఏంటంటే AI స్పెషల్ కాబట్టి ఎక్కడి నుంచైనా మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నా ఇంటెలిజెన్స్ మన ఫోన్ లోంచి ఎప్పుడైనా ఏదైనా సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలంటే మనం సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు. 20 years ఆన్ డిజిటల్ కంప్రెసర్ ఉంది వారంటీ. ఓకే, ఇది వచ్చేసి సామ్సంగ్ ఫ్రిడ్జ్. ఇవన్నీ నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. చూడండి. హాయ్ పాపా, గో టు ట్యూషన్ గో. అది నా న్యూ బ్యాడ్. ఓకే నీకు వచ్చిన బాధ నేను చెప్తా. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అది కూడా తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ పై సెక్షన్ నుంచి వద్దాం. రండి, నా ఫ్రీజర్ సెక్షన్ చూపిస్తాను. కమ్, దిస్ ఇస్ మై ఫ్రీజర్ సెక్షన్. గలీజ్ ఉందా నీట్గా ఉందా చెప్తా నీకు అన్ని. ఆ కుప్పల గురించి చెప్తా గానీ ఇవేంటో తెలుసా, మనం ఐస్ బాక్స్ లో పెట్టుకుంటాం కదా షూటింగ్స్ కి, సమ్మర్స్ లో చాలా హెల్ప్ అవుద్ది. ఇవి ఏంటంటే ఎక్కువ చాక్లెట్లు పెడితే తినేస్తున్నానని తక్కువ పెట్టుకున్నా. ఇవి డేట్స్ చాక్లెట్, ఇవి వచ్చేసి డార్క్ చాక్లెట్. ఎక్కువ పెట్టట్లేదు ఎందుకంటే తినేస్తున్నా మళ్ళీ. ఇవి వచ్చేసి బ్యాంకాక్ నుంచి తెచ్చుకున్న బాదాం పప్పులు. ఈ పప్పులు తింటే అదే జోన్ లో ఉన్నాయి, ఇంకా చాలా జోన్లు ఉన్నాయి. కానీ ఈ సెక్షన్ గురించి కొంచెం నీకు చెప్పాలి. ఇది వచ్చేసి కొబ్బరి పొడి, ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది పీస్, ఇది ఫ్రోజన్ వెజిటబుల్, ఇది స్వీట్ కార్న్, ఇది వాల్నట్. సరే, ఇది వచ్చి డార్క్ చాక్లెట్ అన్నమాట. సో ఇక్కడ నేను ఇది ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇవి వచ్చేసి ఉసిరికాయలు ఫ్రోజ్ చేసి పెట్టుకున్నా. రోజు మార్నింగ్ జ్యూస్ చేసుకుంటా కదా, దానికోసం ఆబ్లా. ఇది వచ్చేసి కచ్చి హల్దీ అంటే హల్దీ. అలాగే నా దగ్గర చికెన్ నగెట్స్ పాప కోసం. ఇది పచ్చి కొబ్బరి, గుడి బయట కూర్చుంటే నాకు కొబ్బరి చిప్పలు ఇచ్చేళ్ళారు కదా మొన్న, అవి అన్నమాట. ఇవి వచ్చేసి అల్లం. ఇవి ఏంటంటే ఫ్రీజ్ చేసుకోవాలి కాబట్టి, ముందైతే 2 door ఉండేది కాబట్టి హ్యాపీగా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇలా జిప్ లాక్స్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇందులో ఏంటంటే అన్ని కొంచెమే ఉన్నాయి, చికెన్ నగెట్స్ ఇవన్నీ. అండ్ ఇది పైసెస్ సెక్షన్, కొబ్బరి పొడి. ఓకే, ఇక్కడ కింద వచ్చేసి ఇవి ఫ్రోజన్ బ్లూబెర్రీస్. అప్పుడప్పుడు షేక్స్ లో వేసుకొని తాగుతూ ఉంటాం. నాకు ఉపయోగపడాలని అన్ని ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి కోవా. ఓకే, ఇదేంటంటే మనం అప్పుడప్పుడు మటన్ వండుకుంటాం కదా, కచ్చి పప్పాయ ప్యూరీ, ఇది వేస్తే మటన్ తొందరగా ఉడికిపోతుంది యాక్చువల్గా. ఓకేనా. అలాగే ఇది పెడియాష్యూర్ మైరా కోసం. ఇది వచ్చేసి నేను సమోసాస్ చేయడానికి వ్రాప్ తీసుకున్నాను, అది షీట్స్ వస్తాయి కదా అవే అనమాట. సో ఇవి ఈ సెక్షన్ వరకు. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఏమంటారు, హార్లిక్స్ తో సన్నగా అయిపోతాం, షేక్ అంటే నువ్వు మళ్ళీ నొట్టు పెట్టించుకొని తాగలేదు కదా, అదే ఇది వచ్చేసి ప్రాపర్ హార్లిక్స్. ఎవరైనా ఇంటికి వస్తే ఇవ్వడానికి పెట్టుకున్నాం. అదే బయట పెట్టాను అనుకో మొత్తం గడ్డగట్టి పోద్ది అలాగా అందుకే అన్నమాట. సో ఇది వచ్చేసి టాప్ స్విచ్. ఇందులో మరి ఎక్స్క్లూజివ్ ఏం లేవు. ఐస్ క్యూబ్స్ కూడా ఎక్కువ పెడితే మైరా తినేస్తుందని ఐస్ క్యూబ్స్. ఇది పొద్దున్న అప్పుడప్పుడు కొంచెం ఫేస్ కి మసాజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. ఫేస్ కి. ఓకే, ఐస్ క్యూబ్ కూడా అవుతుందా అంటే ఏంటి నీ అభిప్రాయం ఏంటి? సో ఇప్పుడు కింద ఫ్రిడ్జ్ కి వచ్చాం. కింద ఫ్రిడ్జ్ ఇదేంటంటే ఇంట్లో నేను చేసుకున్న ఘీ. మన ఇంట్లో చేసిన ఘీ ఎక్కువ చేయను, కొంచెం చేసి సేవ్ చేసి పెట్టుకుంటా. ఓకే, ఇది ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైన మునగాకు పొడి. దిస్ ఈజ్ నాట్, ఇందులో మసాలా ఏం లేదు. ఇది నా హెయిర్ కైనా పెట్టుకోవడానికి, అంటే పెరుగులో కలిపి హెయిర్ కి పెట్టుకోవడానికి చేసుకున్నాను. కొంచెం మునగాకు పొడి మన చెట్టు నుంచి తీసిందే. ఓకే, అండ్ ఇవి గుడ్లు. మీ అందరికి తెలుసు, మీ ఊర్లో కూడా గుడ్లు దొరుకుతాయి, మా ఇంట్లో కూడా గుడ్లు ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి చైనీస్ ఐటమ్ ఏదైనా చేసుకోవడానికి. దిస్ ఇస్ లైక్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్. ఇది ఐకియాలో ఆఫర్ లో వస్తే బార్బిక్యూ సాస్. ఇది ర్యాంచ్ అంటావు కదా, ఇది సాలడ్ డ్రెస్సింగ్. ఇది వచ్చి చిపోట్లే సౌత్ వెస్ట్. ఓకే, అండ్ ఇది ఈ మధ్య ఏమంటారు, మిల్క్ తాగట్లేదు నేనని ఆల్మండ్ మిల్క్ తెప్పించుకున్నా, కానీ అస్సలు రుచి లేదు, పచ్చి లేదు. ఇది రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్లలో వేసుకుంటా. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఉలవ చారు. విజయవాడకి వెళ్ళినప్పుడు తెచ్చుకొని పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకొని తింటా. ఓకేనా. ఇది మా హెల్దీ వే బై ఆర్యన్ మార్నింగ్ వచ్చిన గ్రీన్ జ్యూస్. అలాగే కోకోకోలా పాప కోసం. ఈ రెండిట్లో ఒక దాంట్లో పాలు, ఒక దాంట్లో డిటాక్స్ పెట్టాక చూపిస్తా. ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్నా. ఎస్, ఇప్పుడు మెయిన్ సెక్షన్. నువ్వు బయటకు వస్తే నేను లోపలికి వెళ్తా. ఓకేనా. ఇది వచ్చేసి ఈ కౌంటర్ చూడు. ఇందులో ఏంటంటే నీట్ గానే తిట్టావు మళ్ళీ, నాకు తెలుసులే. ఇది వచ్చేసి బయట కొన్న పన్నీర్, ఆఫర్ లో వచ్చిన పన్నీర్. ఇది మన ఇంట్లో చేసిన పన్నీర్. దిస్ ఇస్ లైక్ మన ఇంట్లో మనం చేసుకున్న పన్నీర్ అన్నమాట. సో ఈ పన్నీర్ ఎందుకు, ఆ పన్నీర్ ఎందుకు అంటే, ఇది రోజు తినడానికి
వీక్కి హోమ్ మేడ్ పన్నీర్ విచ్ ఈస్ వెరీ న్యూట్రిషియస్. మనం ఒక 3-4 days లో దీన్ని అవగొట్టేసేయాలి. అది కూడా ఎలా చేయాలో మన సబ్స్క్రైబర్స్ కి ఒక వీడియోలో చూపిద్దాం. ఓకేనా? యాక్చువల్గా కొంచెం క్లమ్జీగా ఉంది. ఆగవే నువ్వు, మా ఆయన గోల నీ గోల. ఇందులో ఇడ్లీ పిండి ఉంది. ఎస్, ఇడ్లీ పిండి కింద పెట్టాలి కానీ ప్లేస్ లేక ఇక్కడ పెట్టా. ఇది డార్క్ చాక్లెట్ నా కూతురు కోసం. ఓకే, ఇందులో ఏంటి అంటే బాయిల్డ్ పొటాటోస్. అప్పుడైనా ఆలు పరాటా చేసుకోవడానికి రెడీగా పెట్టుకుంటాను. ఓకేనా? ఇవి వచ్చేసి మైరా కోసం చీజ్ స్లైసెస్. బాయ్ మైరా. ఓకే బాయ్. సో ఇవేంటంటే మేము లూలు మాల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము. ఇది డార్క్ చాక్లెట్ స్ప్రెడ్, కాఫీ స్ప్రెడ్, అలాగే గార్లిక్ మయోనీస్ అప్పుడప్పుడు యూజ్ అవుతాయి. సో ఇవి ఎక్కువ పని ఉండవు కాబట్టి వీటిని లోపల పెట్టేసా. ఓకే, తర్వాత ఇందులో నేను ఏం పెట్టుకున్నానంటే దీస్ ఆర్ లైక్ చీజ్ క్యూబ్స్. చూపించవయ్యా, అంత దూరం వెళ్తే ఎలా? చీజ్ క్యూబ్స్. అలాగే ఇటు మీరు చూసినట్టయితే ఫ్రిడ్జ్ మొత్తుకుంటుంది, కండెన్స్డ్ మిల్క్, క్రీమ్ అని ఉన్నాయి. ఓకే, ఇవి వచ్చేసి ఇటు ఒకసారి ఆగవయ్యా, దాన్ని నోరు మూయిస్తా కొంచెం. అక్కడ మొగుడు వినడు, ఇక్కడ ఫ్రిడ్జ్ వినదు. ఓకే, కమ్ బేబీ. సో ఇలా రా, నేను కింద కూర్చోమంటావు హ్యాపీగా, అది బెటర్లే. ఇక చూపించుకోవచ్చు. ఇదేంటంటే ఫస్ట్ సెక్షన్ లో పెరుగు. ఇంట్లో నేను తోడేసుకున్న పెరుగు. మేము కూడా మీరు తోడేసుకుంటారయ్యా, మేము తోడేసుకోవడం బెత్తకమే, ఎప్పుడు కొనుక్కొని తినేరాని ఇంట్లో తోడేసా. ఇదిగోండి, ఇంట్లో తోడేసుకున్న పెరుగు, చల్లని పెరుగు. ఓకే, నాకు ఏది ఉన్నా లేకపోయినా పాలు నేను తాగను కాబట్టి పెరుగు అయితే నాకు ఉండాలి. చెప్పు తొందరగా. సెలబ్రిటీస్ ఫ్రిడ్జ్ టోర్ చేసినప్పుడు అంతా క్లీన్ చేసి చేస్తాను. నేను చేసాలే, నేను మొన్నే చేశాను అంటావని నాకు తెలుసు. సరే, ఇవి వచ్చి పాల ప్యాకెట్లు ఆఫర్ లో ఉన్నప్పుడు తెచ్చి పెట్టుకున్నా. సో ఇవి పాల ప్యాకెట్లు ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి మిగిలిపోయిన పాలు. ఓకే, మా ఇంట్లో టీను ఒక్కడవే తాగుతావుగా. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. మా అత్తయ్య గారు వచ్చినప్పుడల్లా గ్రైండ్ చేసి పెడతారు. ఇది నాకు ఎంతో ఇష్టమైన ఉప్పావ పచ్చడి. ఉప్పావ పచ్చడి చాలా ఇష్టం, అందుకే ఇది ఇక్కడ పెట్టుకుంటున్నా. మళ్ళీ సమ్మర్ వస్తే మళ్ళీ పెట్టుకుందాం. దీని గురించి చెప్పాలి. వాల్నట్ పౌడర్ ఈ మధ్య కూరల్లో బాగా వేస్తున్నాను. వేపుళ్ళల్లో కూరల్లో వేస్తే మంచిది, పాప తినదు కాబట్టి ఇలా వేస్తాం. ఓకే, అలాగే జరగమ్మా. ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయలు. ఓకే, ఇది వచ్చేసి ఫ్లెక్సీడ్ పౌడర్. ఆహాహా, మంచిగా వేడి వేడి అన్నంలో తింటే అద్రిపోదు. ఇది వచ్చేసి మైనీస్, దాని వెనకాల చూపి. అది వచ్చేసి పిజ్జా టాపర్. ఎక్కువ పెట్టాను అనుకో మళ్ళీ నేనే తినేస్తా, అందుకే. సో ఇవి మనకి ఎలా యూజ్ అవుతాయో నేను అలా పెట్టుకున్నాను. ఎక్కువ మనకు యూజ్ అయ్యేవి వెల్లుల్లిపాయలు, తర్వాత వాల్నట్ పౌడర్. ఇదేంటి అనుకోవచ్చు, ఇందులో ఏంటంటే ఏదైనా ఫ్రెష్ వెజిటబుల్ ఇలా పెట్టుకుంటా. ఇవి క్యాప్సికమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ డబ్బాలో సద్య. వావ్, మొన్న యా నేను ఆర్గనైజ్డ్, నన్ను చూసే వాళ్ళే అన్ఆర్గనైజ్డ్ అనుకుంటారు. ఇది వచ్చేసి నువ్వు ఆగవే. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ చెట్టు నుంచి కట్ చేసాం. ఆ రోజు మా అత్తయ్య బాజ్రాయి రోట్లో చేశారు కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందాం అని చెప్పి ఇది బాజ్రా అదేమంటారు వెల్లుల్లిపాయ చెట్టుని సన్నగా తరిగిన గ్రేట్ చేసింది అనమాట. ఓకే, ఇది ఇక్కడ పెట్టేద్దాం. దీని తర్వాత ఇందులో ఏంటి అంటే అప్పుడప్పుడు ఆరిఫ్ గారు సాలడ్ చేయమంటారు. దానికోసం కీరా, చెరీ టమాటోస్, ఇంకా క్యాప్సికమ్. సో ఇలా ముందు పెట్టుకుంటే మనం తీసుకుంటాం, లేకపోతే అలాగే కింద పడిపోతాయని అలా పెట్టా. మేము రోజు నైట్ డిన్నర్స్ ఈ మధ్య వెజిటబుల్స్ ఫ్రై చేసుకుని తింటున్నాం. దానికి కావాల్సిన మష్రూమ్స్, పుట్టగొడుగులు. ఎస్, అలాగే ఇవి వచ్చేసి క్రిస్పీ బేబీకార్న్ చేసుకుందామని తెచ్చుకున్న బేబీకార్న్, కానీ అవి క్రిస్పీ కాకుండా కర్రీ బేబీకార్న్ అవుతాయి. అలా అన్నమాట. అలాగే ఇదేంటో తెలుసా మీ అందరికి? దిస్ ఈజ్ లైక్ ఆర్గనైజ్డ్ బాక్స్. నాకు కొనడంలో బాగా ఇష్టం. 6 boxes ఉంటాయి. ఇందులో మనం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పెట్టుకోవచ్చు. నువ్వు ఆగవే, అంతే. ఇందులో వెల్లుల్లిపాయలు వేద్దాం అనుకున్నా కానీ స్మెల్ వస్తుందని వేయట్లేదు. అల్లం వేస్తా, అల్లం తీసేసి కొంచెం వేసి పెట్టేస్తా. అయిపోయిందా? తర్వాత ఈ సెక్షన్ ఏంటంటే నా ఆరెంజెస్ సెక్షన్. ఆరెంజెస్ అయిపోయాయి, అందుకే ఇందులో చూసారా నిమ్మకాయలు. ఎప్పుడైనా ఇవి నెల ముందు కొన్న నిమ్మకాయలు ఆరిఫ్ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడు మన దగ్గర. ఎందుకు అంటే మనం గ్లాస్ కంటైనర్ లో వేసి ఒక టిష్యూ పెట్టామనుకో, వచ్చిన నిమ్మకాయలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట మనకి. అందుకే నేను ఇందులో నిమ్మకాయలు అవి పెట్టేసుకున్నా. ఇది మస్క్ మెలన్. ఇవి వచ్చేసి దానిమ్మకాయలు. ఆరెంజెస్ అయిపోయాయి. ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ పైన పెట్టామనుకో తీసుకొని తింటారు, లేకపోతే మీరు ఎవరు తినరు. ఓకే, ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి కొబ్బరి నీళ్ళు కూడా నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా. చల్లగా ఉంటుంది. బ్యాంకాక్ లో తాగేమే చల్లని కొబ్బరి బొండు, అందుకే ఆ ఫీల్ ఇవ్వడానికి అవన్నమాట. ఇది వచ్చేసి వాటర్ మిలన్. ఓకే, అలాగే పపాయ. ఇందులో ఏంటి అంటే ఏమున్నాయా అనుకుంటున్నారా? ఇందులో మన చెట్లోంచి వచ్చిన పూలు. సో రోజు తెంపి ఫ్రిడ్జ్ లో పెడతాను. ఇక్కడ ఏంటంటే అంట్లు ఏం లేకుండా పెట్టడానికి ట్రై చేస్తా, బికాజ్ మళ్ళీ మనకి పూజ కదా దేవుడివి అని కాబట్టి. అలాగే ఇది వచ్చేసి చిల్లీ ఆయిల్. దిస్ ఈజ్ లైక్ చిల్లీ ఆయిల్. ఇది ఎప్పుడైనా మనం ఫ్రైడ్ రైస్ లో చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది ప్లేస్ లేక దీన్ని ఇక్కడ సెట్ చేసేసా. ఇది ఎక్కువ డిస్టర్బ్ చేయను నేను. ఇప్పుడు ఇది పెట్టేసామా? ఇది పెట్టిన తర్వాత దీని మీద పపాయ పెట్టేద్దాం, అలాగే కొబ్బరి బొండాస్. వెళ్ళిపోమ్మా, ప్లేస్లోకి వెళ్ళిపో.
అవునా రీ కుంకుమ ఎక్కడి నుంచి పడిందంటో ఓ పొద్దున అయిపోయిందా. సో నెక్స్ట్ మై వెజిటబుల్ సెక్షన్. ఇందులో ఏంటి అంటే బ్రాకలీ, టమాటోస్ తక్కువ వచ్చినప్పుడల్లా మా వాచ్మెన్ కి చెప్తూ ఉంటా 50 రూపాయలకి 4 కిలోలు 5 కిలోలు వచ్చినప్పుడు టమాటోస్ తెచ్చేసి ఇందులో టమాటోస్ పెట్టేస్తా. తర్వాత ఇవాళ పొద్దున ఆఫర్లు వచ్చినవి బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు, నేను ఆగవే కొత్తిమీర, మళ్ళీ బెండకాయలు, మళ్ళీ ముల్లంగి, ఇవన్నీ మీరు తింటారా అనుకోవచ్చు. ఇదేంటంటే నాకు జ్యూస్ కోసం క్యారెట్ ఇంకా బీట్రూట్ కట్ చేసి పెట్టింది మా లక్ష్మమ్మ. సో 2 days నాకు యూజ్ అవుతుంది ఇంత క్యారెట్ బీట్రూట్, దాని గురించి అనమాట. ఈ పుదీనా మేము ఒలిచి పెట్టాలి. మీ ఇంట్లో ఉన్నవే మా ఇంట్లో ఉంటాయండి, ఏం కొత్తగా ఉండవు. ఇవి బీనీస్, దిస్ ఈస్ బీనీస్. ఇవన్నీ నేను స్టీమ్ వెజిటబుల్స్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసి బీట్రూట్స్, హెన్నాలో పెట్టుకోవడానికి కొన్ని బీట్రూట్స్ అనమాట. ఇంకా పాలకూర, పాలక్ పనీర్ చేసుకుందామని పాలకూర, వెల్లుల్లి కారం చేసుకున్న వంకాయలు తిందామని వంకాయలు, మిర్చి సాలెన్ చేద్దామని మిరపకాయలు, బగారా బైంగన్ చేద్దామని వంకాయలు, మలై బ్రాకలీ చేద్దామని బ్రాకలీ. ఇవన్నీ చేద్దామని అనుకుంటా, కుళ్ళిపోయాక అన్ని పడేస్తా. ఇది మాకున్న రొటీన్ అలవాటే. ఇళ్ళకి మీ ఫ్రిడ్జ్ ఉన్నట్టే మా ఫ్రిడ్జ్ ఉంటుంది, కానీ ఏదో కొంచెం అప్పుడప్పుడు టైం ఉంటే సర్దుతానండి. సో ఇప్పుడు సర్దితే, అందుకే మా ఆయన భయపడ్డా సడన్ గా వచ్చి ఫ్రిడ్జ్ టూర్ అనేసరికి. నేను నిన్నగాక మొన్నే కొంచెం సర్దా కాబట్టి కొంచెం నీట్ గా ఉంది. ఇంకా కొంచెం నీట్ గా, చాలా నీట్ గా చేయాలి. సో మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి, ఎక్కడెక్కడ ఏవి పెట్టాలో ఏంటో. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వ్లాగులు చూస్తూ ఉంటారు కాబట్టి ఐడియాలు కూడా ఫుల్ గా ఉంటాయి మీ దగ్గర. సో ఇలా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కూడా డిటాక్స్ అది కలపాలి. అది కలిపిన తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి షార్ట్ వీడియోలో చూపిద్దాం. సో గైస్, మా ఫ్రిడ్జ్ టూర్ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక నోటిఫికేషన్ ఐకాన్ కూడా, దాన్ని కూడా ఒక బెల్ మొట్టేసేయండి. ఇట్స్ మీ లలీ.